సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈ రోజు సాయి కృష్ణ ఆజాద్ గారి దగ్గరే ఉన్నాము. సో ఇప్పుడున్నటువంటి సోషల్ సర్వీస్ కి సంబంధించినటువంటి యూత్ కి చాలా వరకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సో దాదాపుగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో యూత్ పబ్లిక్ మీదనే రొమాన్స్లు చేసుకోవడం చాలా జరుగుతున్నాయి. దానికి ఏమన్నా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడమేనా? అది కూడా బాధ అనిపిస్తుందండి. మనం చూస్తాం ఈ మధ్యకాలంలో బైకుల మీద రొమాన్స్ చేసుకుంటాం. అదే వీడియోలు వస్తుంటాయి కదా. పార్కులోకి వెళ్తే కొన్ని చోట్ల చూడలేని పరిస్థితులు ఉంటాయి. సినిమాల్లో కొన్ని చూడలేని పరిస్థితులు ఉంటాయి. సో అంటే పబ్లిక్ ప్లేస్లో రొమాన్స్ అనేది నేరమే. ఎందుకంటే దాని అబ్సెనిటీ కింద భావించాలి. జుగుప్సాకరమైన వ్యవహార శైలి అది. సో ఏంటంటే కామన్గా ఇది ఏంటంటే ముందుగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలండి. ఫస్ట్ సమాజం అంటే ఏంటి, సమాజం పట్ల మనం ఎట్లా ఉండాలి, అది వాళ్ళ యొక్క పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వాలి. అది ఎవరు చెప్తే వచ్చేది కాదు. సరే శిక్ష ఉంది, దానికి 6 నెలల నుంచి 1 year వరకు జైలు శిక్ష ఉంటుంది. అరెస్ట్ చేస్తారు, మళ్ళీ బెయిల్ మీద. ఇప్పుడు అంటే వాళ్ళు జైల్లో పెట్టేదైతే ఏముండదు. 41 years CRPC నోటీస్ ప్రకారం ఇస్తారు. అతను జస్ట్ కోర్టుకి వెళ్తారు, స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు, బయటకు వచ్చేస్తారు. పోలీసులు ఇప్పుడు అంటే అబౌవ్ 7 years నేరాలు అయితే అరెస్టులు ఉంటాయి, కానీ ఇప్పుడు అరెస్టులు ఏముంటాయి. ఒక జంట రోడ్డు మీద మీరు అన్నట్టు రొమాన్స్కి పాల్పడ్డారు, మనం మీద వీడియో తీసి పోలీసులకు కంప్లైంట్ చేసాం. పోలీసు వారు FIR రిజిస్టర్ చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. తర్వాత ఏముంటుంది, స్టేషన్ బెయిల్ ఇస్తారు, బయటకు వెళ్తారు, కోర్టుకు తిరగాలి. కోర్టు వారి తర్వాత ఏం చేస్తారు, ఫైన్ వేసి పంపించేస్తారు. అది మీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదుగా. కాకపోతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అక్కడ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉంటుందండి. మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా అలా రొమాన్స్ చేసే వాళ్ళకి ఇంకోటి చెప్పమంటారా? ఇంకోటి చెప్తాను. ఈ ప్రపంచంలో చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం. చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం. ఇప్పుడు ఒకళ్ళిద్దరు అట్లా చేస్తున్నారనుకోండి, చాలామంది ఇరకేం పుట్టింది అనుకుంటే వెళ్ళిపోతారు తప్ప ఎవరు పిలిచి తప్పురా అని ఇలా చెయ్యొద్దు అని ఖండించేవాడు ఎవరు ఉండరు. అంటే అందరిని అనట్లేదు, ఎక్కువ శాతం జరిగేది అది. వెంటనే ఖండించాలి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళని దండించాలి. అలాంటివి చేయాలి తప్ప ఇవి మామూలుగా ఏంటంటే మనం ఎక్కడో చూసాం కదా, బైక్ మీద వెళ్తారు, ఇద్దరు పట్టుకుంటారు అన్నారు, అట్లా చూస్తుంటారు. అవన్నీ ఓకే. కాకపోతే ఒకనే చెప్తున్నాను, నేను ఏమంటున్నానంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల ఒక బాధ్యత ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని వాళ్ళ మీద ఒక నిఘా ఉండాలి. వాళ్ళకి చెప్పాలి, అన్నీ చెప్తేనే సక్సెస్ అవుతుంది తప్ప ఇప్పుడు ఎంతమందిని జైల్లో పెడతారండి, ఎంతమంది కానీ శిక్ష వేస్తుంది కోర్టు. సరే ఈ జనరేషన్ అయిపోయింది, సరే 2024 జనరేషన్ అయిపోయింది, మళ్ళీ 2025 జనరేషన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ జనరేషన్ పేరు చేంజ్ అవుతుంటుంది కదండి. కొత్త వాళ్ళు పుడుతుంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ జనరేషన్కి ఎవరు చెప్తారు, ఆ జనరేషన్కి ఎవరు చెప్తారు? అదే దీనికి సంబంధించి BNS అని భారత న్యాయ సమితిలో కొత్తది ఒకటి వచ్చిందండి. పబ్లిక్ ప్లేస్లో చేస్తే అది 2 years వరకు జైలు శిక్ష ఉంది. ఏదున్నా ప్రజలు ఒకటి మేడం చెప్తానండి, పోలీసు వారు నేరాన్ని అరికట్టలేరు. నేరాన్ని అరికట్టలేరు ఎవరు కూడా. నేరం జరిగిన తర్వాత ఆ నేరం ఎందుకు జరిగిందని పరిశీలించే వాళ్ళే కానీ ముందుతో ఎవరో నేరాన్ని అరికట్టలేరు. ఓకేనా? కాకపోతే ముందు జాగ్రత్త మనకు ఉండాలి, అంటే తల్లిదండ్రులకు ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఉండాలి. తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. పిల్లలు అలాంటి ఎలా చేస్తున్నారు, ఏంటి, నా కొడుకు ఏం చేస్తున్నారు, నా కూతురు ఏం చేస్తుంది, లేదా వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి, ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. అది అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. అదే ఆబ్సెనిటీ కింద అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. జైలు ఉండదులే కానీ 41 years నోటీస్ ఇస్తారు, బయటకు వస్తారు స్టేషన్ బెయిల్ మీద. జడ్జి గారు తీసుకెళ్తారు, వాళ్ళకు కొంత పనిష్మెంట్ ఇస్తారు. కానీ సమస్యకి అది కాదుగా పరిష్కారం అని నేను చెప్పదలుచుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి కృష్ణ గారు ఈరోజు మనకి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.